కార్పొరేషన్ చైర్మన్లు ఎంపీలు కలిసి చీఫ్ సెక్రటరీ గారిని కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. విషయం ఏంటంటే రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా పాలనలో మేము చూస్తున్నాం. పాలన అంటే ప్రజాక్షేమం, పాలన అంటే ప్రజల అభివృద్ధి, పాలన అంటే ప్రజల హక్కుల పరిరక్షణ. కానీ ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పాలనకు ఒక కొత్త భాషను చెప్తా ఉన్నారు. పాలన అంటే భక్షించడం, శిక్షించడం. ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పాలన సాగించి ప్రజా జీవితంలో గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చిన తర్వాత అధికారాన్ని చేజిక్కించుకోవడమే పరమావధిగా ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన. మరి అటువంటి హామీలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యతను విస్మరించి ఆ హామీలు నెరవేర్చమని ప్రజల పక్షాన, బీసీ సంఘాల పక్షాన తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చినటువంటి ధర్మిలా మేము ప్రజలకు మంచి చేసే కార్యక్రమాల రూపేణ వాళ్ళు చేస్తున్నటువంటి ద్రోహం, దగ ఇంత అంత కాదు. ప్రధానంగా ఈరోజు మేము సిఎస్ గారిని కలిసి వారి దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలు రెండు. ఒకటి, 42% రిజర్వేషన్లు బీసీలకు తీసుకొని వచ్చి ఆ రిజర్వేషన్లు చేయించి అమలు చేయించి మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాలి. రెండవది, కులగణన సందర్భంగా బీసీలకు జరిగినటువంటి ద్రోహాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో జరిగినటువంటి సర్వేల సందర్భంగా వచ్చినటువంటి బీసీ జనాభాను ఈరోజు వీళ్ళు ప్రకటించినటువంటి లెక్కలను చూస్తే బీసీల గొంతు కోసేటువంటి లెక్కలు వాళ్ళు ఈరోజు మరి చట్టసభల ముందు ఉంచడం జరిగింది. ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే వాళ్ళకు అమలు చేసేటువంటి చిత్తశుద్ధి లేదు కాబట్టి మసిబూసి మారేడుగాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ బీసీ సమాజం కోరుతున్నది మేమెంతో మాకంతా అనేటువంటి వాటా బీసీ సమాజం డిమాండ్ చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీగా మేము 42% అమలు చేస్తాం ప్రభుత్వంలోకి వస్తే అనేటువంటి హామీనిచ్చి దాన్ని తుంగలో దొక్కడానికి అనేక సాకులు చూపుతా ఉన్నది. గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించడం, ఆడ బీసీలకు అమలవుతున్నటువంటి రిజర్వేషన్ల తీరుతెన్నులను చూస్తే అక్కడ 69% అమలవుతా ఉన్నది. అంటే చిత్తశుద్ధి ఉంటే పరిష్కార మార్గం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పరిష్కారం చూపించేటువంటి ఆ చిత్తశుద్ధి కానీ వీళ్ళని ఏదో రకంగా ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ధోరణే ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇది సవరించాలి. బీసీలకి 2 విషయాల్లో కూడా న్యాయం జరగాలి. న్యాయం జరగకుంటే ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తాం. సమీక్ష చేయండి, మార్గాలను వెతకండి, పరిష్కారాన్ని చూపించండి తప్ప ద్రోహం చేసే చర్యలను సహించేది లేదు అనేటువంటి విషయాన్ని మా విజ్ఞాపన ప్రభుత్వం ద్వారా సిఎస్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలయ్యేంత వరకు ఎటువంటి పోరాటానికైనా రాజీ లేని కార్యక్రమానికి సన్నద్ధం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం.